ప్లస్ అట్లా ప్రాసిక్యూషన్ తరపున ఉన్నప్పుడు అవతల వాళ్ళ దగ్గర కూడా కాస్త కొస్తో బెనిఫిట్ పొందుతారు వీళ్ళు. అంటే కేసుల్లో కొన్నిట్లలో మనం అవతల వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం, లేకపోతే మనం సైలెంట్ అయిపోతే అవతల వాళ్ళు బెయిల్ పొందేస్తారు, లేదా అవతల వాళ్ళ వైపుకి అనుకూలంగా తీర్పులు వచ్చేస్తాయి. ఇట్లాంటిది మేనేజ్మెంట్ అంటారు, పీపీ మేనేజ్మెంట్ అంటారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ మేనేజ్ చేసుకుంటే కొన్ని పనులు జరుగుతుంటాయి అన్నమాట. ఇవన్నీ జర్నలిజంలో ఉండేవాళ్ళకి, లీగల్లో ఉండేవాళ్ళకి బాగా తెలుసు, పొలిటికల్లో ఉండేటటువంటి అట్లాంటి బెనిఫిట్స్ పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళెవరూ కూడా సిన్సియర్గా ఇప్పుడు జగన్ వైపు ఏమీ పని చేయట్లేదు. ఎందుకని? అవతల వాళ్ళది టీం చాలా స్ట్రాంగ్, 40-50 మంది ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజున జడ్జి గారు ఇంట్లోకి వెళ్ళి అరిచేశారు వాళ్ళు, ఏదో అక్కడి నుంచి తీసుకురాకముందే. ఆయనకి రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదని గుర్తుందా? జడ్జి హెంబిందు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ చేశారు ఆ రోజున. అసలు అట్లాగ ఒక లాయర్లు ఇంట్లోకి వెళ్ళిపోయి గొడవ చేయడం ఏంటి అంటే, అంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోయారు వాళ్ళు చంద్రబాబు గారు అంటే. అంటే బాబు గారిని ముట్టుకుంటే తమనే ముట్టుకున్నట్టు, తమ ఇంట్లోకి వచ్చినంత ఫీల్ అయ్యారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తట్టు ఎవరన్నా ఫీల్ అయ్యారా? మిథున్ రెడ్డి విషయంలోనో, లేకపోతే ఇంకో దాంట్లోనో. కాబట్టి ఆ తేడా ఉంది దానికి. బికాజ్ లాయల్టీస్, ఇది మొన్ననే పుట్టిన పార్టీ. ఇదివరకు కాంగ్రెస్ నుంచి ఇటుకు వచ్చిన వాళ్ళైనా లాయల్టీ ఇంకా పూర్తిగా రాలేదు. ఇతను ఒక 20-30 ఏళ్ళు ఉంటే ఇలాంటి టీమే అక్కడ కూడా తయారవుద్దాం. కాబట్టి ఇప్పుడు అయ్యా బాబు నేను మిమ్మల్ని చూసుకుంటాను ఆయన, కొంచెం స్ట్రాంగ్గా పనిచేయండి అయ్యా అని పరోక్షంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఒక రకంగా హింట్ ఇస్తున్నారు, ఇంక ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు. సార్, ఇదే సమయంలో మరో అంశం, వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు పూర్తి చేసేసినట్టేనా? సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏమన్నా మళ్ళీ ఇది స్టార్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందా? సిబిఐ ఏం చెప్పింది? దర్యాప్తు అయిపోయిందని చెప్పింది. ఇంకేమన్నా విచారించమంటే ఏం విచారించండి మీరే చెప్పండి అంటుంది అది. అంటే దర్యాప్తు వరకు క్లోజ్ అయిపోయినట్టే కదా. అంటే ఇప్పుడు అంటే అంతిమ కుట్రదారులు ఎవరైనా తేలిందా? అదే కదా. ఇప్పుడు దాంట్లో సమస్య ఏంటి? సిబిఐ విచారణ రాకపోయి ఉంటే, ఇప్పుడు వీళ్ళ చేతుల్లో ఉండుంటే గనక వీళ్ళు మళ్ళీ జగన్ పేరు పెట్టడం ఏదో చేసి ఉండేవాళ్ళు. సిబిఐ విచారణలో దొంగది పెట్టడానికి వర్కౌట్ కాల. ఇప్పుడు దీంట్లో ఎఫ్ఐఆర్ కట్టారు, ఛార్జ్ షీట్ వేశారు, వాదోపవాదాలు పూర్తయిపోయినాయి, జడ్జిమెంట్ ఇచ్చేశారు, జగన్ శిక్ష అనుభవిస్తున్నాడు యాజ్ ఫర్ మీడియా. అంతే కదా, మీడియా శిక్షించేసింది కూడా కదా అతన్ని. అంటే ఆయనే చంపించినట్టు వీళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేశారు కదా, శిక్షించేశారు కదా.